రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో 3 రోజులు వరుసగా 3 సంఘటనలు జరిగాయి. జూన్ 9వ తారీఖున శివ్ఖోరి అనేటటువంటి ప్రాంతము, ఇది రియాసీ ప్రాంతంలో ఉంటుంది. సరిహద్దుకి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం శివ్ఖోరి. ఈ శివ్ఖోరి నుంచి వస్తున్నటువంటి యాత్రికులపైన దాడి జరిగింది. యాత్రికులతో వస్తున్నటువంటి బస్సు మీద ఉగ్రవాదులు పోనీ అనే ప్రాంతంలో బస్సు తిరుగుతున్నటువంటి సమయంలో టెరియాత్ అనే గ్రామానికి ముందు ఈ మలుపు వస్తుంది. ఈ మలుపు దగ్గర ఉగ్రవాదులు దాడి జరిపారు. ఉగ్రవాదుల దాడి నుంచి యాత్రికుల్ని తప్పించే ప్రయత్నం చేసినటువంటి డ్రైవర్ని కాల్చిన తర్వాత కండక్టర్ బస్సుని ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నించారు. అతను కూడా తుపాకు తూటాలు తగిలిన తర్వాత స్టీరింగ్ మీదనే వాలిపోవడము, స్టీరింగ్ పక్కకి తిరగడంతో లోయలో పడటం జరిగింది. లోయలో పడ్డ తరువాత కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. రెండవ సంఘటన అంటే జూన్ 10వ తారీఖున జరిగింది. ఇది ఇంటర్నేషనల్ బార్డర్, భారత పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కఠువా జిల్లాలో ఉన్నటువంటి హీరానగర్ దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సైదా సుఖ్వాల్. ఈ సైదా సుఖ్వాల్ అనేటటువంటి గ్రామంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. ఆ గ్రామ ప్రధాని ఎవరైతే ఉన్నారంటే గ్రామ పెద్ద, పంచాయతీ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉన్నారో అతని ఇంటి మీదకి వెళ్ళారు. తలుపులు బద్దలగొట్టి లోపలికి ప్రవేశించారు. మిగతా ప్రజలందరూ వచ్చి ఆ ప్రధానికి రక్షణగా రావడంతో ఉగ్రవాదులు బయటకు వచ్చారు. ఇదే సమయానికి పోలీసులు రావడం, పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోవడము, ఆ తరువాత కోంబింగ్లో 2వ ఉగ్రవాది చనిపోవడం జరిగింది. అయితే గ్రామ ప్రధాని ఇంటి మీద దాడి చేయడానికి ముందు ఆ గ్రామంలో అమర్జీత్ అనేటటువంటి ఒక మందుల వ్యాపారి ఉన్నాడు. చిన్న స్థాయి ఫార్మసీ నడుపుకుంటాడు. ఆ అమర్జీత్ గొంతు తెగకోసి ఎవరో చంపేశారు. మామూలుగా చాలా శాంతియుతంగా ఉండేటటువంటి హీరానగర్ ప్రాంతంలో ఇది చాలా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఉగ్రవాదులు ముందు అమర్జీత్ని చంపి ఆ తర్వాత గ్రామ ప్రధాని ఇంట్లోకి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. జూన్ 11వ తారీఖున 3వ దాడి జరిగింది. ఈ దాడి డోడాలో జరిగింది. డోడా వాస్తవానికి జమ్మూకి కశ్మీర్కి మధ్య, జమ్మూ నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు శ్రీనగర్కి వెళ్ళేటటువంటి దారిలో పట్నీటాప్ అనే ప్రాంతం వస్తుంది. పట్నీటాప్ దాటిన తర్వాత కాజీగుండ, ఆ తర్వాత శ్రీనగర్ వస్తుంది. ఈ పట్నీటాప్ ప్రాంతం దాటగానే వచ్చేటటువంటి లోయ ఏదైతుందో దాన్ని చీనాబ్ వ్యాలీ అంటారు. చీనాబ్ నది అక్కడి నుంచి ప్రవహిస్తుంది. దీనిలో ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపార పట్టణము డోడాలో ఉన్నటువంటి ఒక టెంపరరీ మిలిటరీ స్థావరం పైన, ఆర్ఆర్ రైఫిల్స్కి చెందిన స్థావరం పైన దాడి జరిగింది. ఈ దాడిలో ఒక జవాన్ గాయపడ్డాడు, ఒక ఉగ్రవాది చనిపోయాడు. మిగిలిన ఉగ్రవాదుల కోసము గాలింపు సాగుతోంది. 3 రోజులు 3 సంఘటనలు. మొదటి రోజు వాస్తవానికి సర్వసాధారణమైనటువంటి, అసలు జమ్మూ కాశ్మీర్ అల్లర్లతో సంబంధం లేనటువంటి, కేవలము తీర్థయాత్ర కోసము పారమార్థికమైనటువంటి ఒక దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల మీద దాడి జరిగింది. రెండవ రోజు హీరానగర్లో జరిగినటువంటి దాడి సివిలియన్స్ మీద జరిగింది. స్థానికులు కానీ సివిలియన్స్, ఆయుధాలు లేనటువంటి సాధారణ పౌరుల మీద దాడి జరిగింది. వీడిపి విలేజ్ డిఫెన్స్ పార్టీలు ఉన్నప్పటికీ కూడాను మొత్తం మీద అందరి దగ్గర గన్స్, వెపన్స్ ఉంటాయని చెప్పి మనం చెప్పలేం. మొత్తం మీద సాధారణ ప్రజానీకం మీద దాడి జరిగింది. 3వ దాడి డోడాలో జరిగిన దాడి నేరుగా మిలిటరీలకి సంబంధించి, రాష్ట్రీయ రైఫల్ భద్రతా దళాలకు సంబంధించినటువంటి స్థావరం పైన, టెంపరరీ స్థావరం కానీ దాని మీద దాడి జరిగింది. ఈ 3 రోజుల్లో జరిగిన దాడిలో స్కేలింగ్ అప్ చూడండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్థానికులు, ఆ తరువాత భద్రతా దళాలు, ఈ రకంగా దాడుల యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ పెరిగింది. 3 జరిగినటువంటి రోజులు కూడాను గమనించాల్సింది. 9వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయానికి సరిగ్గా గంటన్నర ముందు ఈ సంఘటన జరిగింది. అక్కడి నుంచి సమాచారం వచ్చి కేంద్రానికి చేరేట సమయానికి పదవీ ప్రమాణ స్వీకారం నడుస్తోంది. నరేంద్ర మోదీ, 72 మంది మంత్రులు.
రెండవ రోజు జూన్ 10 ఏదైతే ఉందో ఆ రోజున మంత్రులకు శాఖల కేటాయింపు, చాలామంది తమ తమ బాధ్యతల్ని స్వీకరించటము, ఈ పనులు నడుస్తున్నటువంటి సమయంలో రెండవ దాడి జరిగింది, హీరానగర్ దాడి. మూడవ దాడి ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరడానికి కొద్ది గంటల ముందు చీకటి వేళ, ఇంకా పగలు కాకుండానే తెల్లవారకుండానే ఈ దాడి డోడాలో జరిగింది. కాబట్టి ఈ దేశంలో కొత్త ప్రభుత్వము కొలువు తీరుతున్నటువంటి సమయంలో మోదీ ప్రభుత్వానికి ఒక సవాలుగా వరుసగా 3 రోజులు 3 దాడులు జరిగినాయి. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో 2022 చివరి భాగం నుంచి 2023 వరకు కూడాను దాడులు ఎక్కువగా పూంచ్ రజౌరీ ప్రాంతంలో జరిగినాయి. పూంచ్ రజౌరీ ప్రాంతము తర్వాత ఇప్పుడు కఠువా, అదేవిధంగా రియాసీ, ఈ ప్రాంతాలకు పెరిగింది. ఇప్పుడు జమ్మూ వ్యాలీలోనే ఉన్నటువంటి, జమ్మూ ప్రాంతంలో, జమ్మూ సబ్ డివిజన్లోనే ఉన్నటువంటి చినాబ్ వ్యాలీలో ఉన్నటువంటి డోడా వరకు కూడాను దాడులు విస్తరించాయి. దీంతో ఆర్క్ ఆఫ్ టెర్రరిజం ద్వారా ప్రభావితమైన ప్రాంతాలు ఇటు పూంచ్ రజౌరి నుంచి ఇటు డోడా దాకా పూర్తిగా విస్తరించాయి. అంటే కశ్మీరు లోయలో ప్రభావం తగ్గేటప్పటికి జమ్మూ అంతా కూడాను నిప్పు రగిలించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? ఈ సమయంలో సరిహద్దు ప్రాంతంలో మంచు కరుగుతుంది కాబట్టి శత్రువు చొరబాటు చేయటం సులువు. ఈ సమయంలో మనకున్నటువంటి కంచె కానీ ఇవి కానీ సరిగ్గా కొన్ని చోట్ల మరమ్మతులు చేయవలసినటువంటి అవసరం ఉంది. అది సరిగ్గా జరగని ప్రాంతంలో చొరబాటు జరగవచ్చును. అదేవిధంగా రెండు వైపులా కూడాను పీర్ పంజాల్ పర్వతమాలిక ఉంటుంది, రకరకాల అడవులు ఉంటాయి. ఈ అడవులు ఉన్నటువంటి కారణంగా చొరబాటు సులభము, సొరంగాల ద్వారా రావడం సులభము, కాబట్టి రావడం జరుగుతోంది. ఇప్పుడు జమ్మూ ప్రాంతాన్ని ఒక డిస్టర్బ్డ్ ఏరియాగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. చాలా స్పష్టంగా ఇది జరుగుతోంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధం ఉన్నట్టుగా కనిపించకుండా పైన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న పరిశ్రమలు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, OGWs అంటారు వీళ్ళని. ఈ OGWs ఈ ఉగ్రవాదుల రాకకి, వీళ్ళ యాక్టివిటీస్ పెరగడానికి, వీళ్ళు ఈ తమ ఆపరేషన్స్ చేయడానికి సహకరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మొన్న ఒక 4 రోజుల క్రితము జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలోని 4 ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగతా 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన 4 వ్యక్తులని ప్రభుత్వోద్యోగులుగా ఉంటూ వీళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి సమయంలో ఈ వీళ్ళు ఉగ్రవాదానికి సహకరిస్తున్నారని చెప్పి 2 పనులు చేస్తున్నారు వీళ్ళు ఒకే సమయంలో. కాబట్టి వీళ్ళను ఉద్యోగాల నుంచి కశ్మీర్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళని తొలగించడం జరిగింది. అయితే ఈ దాడులు జరిగేటటువంటి సమయము భారతదేశానికి కొత్త ఆర్మీ చీఫ్ వచ్చే సమయం కూడా. జూన్ 11-12 సమయంలో కొత్త ఆర్మీ చీఫ్, పాత ఆర్మీ చీఫ్ రిటైర్ అయిన తర్వాత కొత్త ఆర్మీ చీఫ్ వచ్చేటటువంటి సమయం. కాబట్టి పాకిస్తాన్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా కొలువు తీరేటటువంటి, నిజానికి పాత ప్రభుత్వం కంటిన్యూయేషన్ ఈ ప్రభుత్వం అయినప్పటికీ కూడాను మోదీ ప్రభుత్వానికి ఎన్నికల కారణంగా కావచ్చును, మిగతా అనేక కారణాల వల్ల కొంత ఏదైతే సడలింపు వచ్చినట్టుగా కనిపించిందో ఆ సడలింపుని ఇప్పుడు ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి పని జరుగుతోంది. ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్ లోయలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ చాలా బాగా ఉండడం, ఇది కూడాను ఉగ్రవాద శక్తులకి, పాకిస్తాన్కి నచ్చటం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో మనల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మనము సర్జికల్ స్ట్రైక్స్ వంటివి చేయాలని, ఈ రకమైనటువంటి మన దాడులు మనం గనక చేసినట్టయితే దానికి తిరుగుదాడి గతంలో చెప్పలేదు, ఈసారి దాడికి జవాబు చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేయవచ్చును. తద్వారా ఈ ప్రాంతాన్ని కూడాను కొంత టెన్షన్ లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదన్నా పాకిస్తాన్ చేస్తుందా, లేకపోతే భారతదేశం అమెరికా మాట విని ఏ చర్య తీసుకోదని భావిస్తోందా, ఏం జరగబోతోంది, అసలు పాకిస్తాన్ వ్యూహం ఏమిటి అన్నది ఆలోచించి చూడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సరిగ్గా కొత్త ప్రభుత్వం అధికారంలోకి కంటిన్యూయేషన్ అయినప్పటికీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తున్నటువంటి సమయంలో ఈ ఏడాది చివరిలో జమ్మూ కాశ్మీర్లో
ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తము జమ్మూ రీజియన్ని ఒక ఉద్రిక్త ప్రాంతంగా మార్చేటటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఉగ్రవాద శక్తుల్ని భారత ప్రభుత్వము మన సైన్య భద్రతా దళాలు ఏ రకంగా తట్టుకుంటాయన్నది చూడవలసి ఉంది. వీటికి సమర్థవంతమైన ధీటైనటువంటి జవాబు ఉగ్రవాద సంఘటనల్ని, ఉగ్రవాదుల వెన్నువిరిచేటటువంటి పనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందనే మనము నమ్ముతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.